పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఇండోనేషియాలోని జకార్తాలో జరిగినటువంటి అండర్-16 స్పీడ్ స్కేటింగ్లో తెలంగాణకు చెందినటువంటి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్ డౌన్కి చెందినటువంటి శాస్త్ర గోల్డ్ మెడల్ సాధించి బంగారు పథకాన్ని సాధించింది. గోల్డ్ మెడల్ సాధించినటువంటి శాస్త్ర గోదావరిఖని చేరుకున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, స్నేహితులు అలాగే కోచ్తో పాటుగా ఇతర స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున కూడా శాస్త్రకు ఘన స్వాగతం పలికారు. కేక్ కట్ చేసుకుని కూడా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శాస్త్ర మాట్లాడుతూ తనకు ఇంతలా కృషి చేసినటువంటి ఈ యొక్క స్పీడ్ స్కేటింగ్లో ఇంత తక్కువ వయసులోనే ఇండోనేషియా అంటే ఇంటర్నేషనల్లో స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ సాధించిన పట్ల తల్లిదండ్రుల ప్రోత్సాహం అలాగే స్నేహితుల ప్రోత్సాహంతో పాటు ముఖ్యంగా కోచ్ తరుణ్ అలాగే విఘ్నేష్ల ప్రత్యేక దృష్టి కారణంగానే తాను గోల్డ్ మెడల్ సాధించినట్లుగా శాస్త్ర వెల్లడించింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా మరింత కష్టపడి కూడా మరిన్ని పథకాలు సాధించడానికి తెలంగాణతో పాటు దేశానికి మంచి పేరు తీసుకురావడం మరిన్ని పథకాలు తీసుకురావడానికి కూడా కృషి చేస్తానంటూ కూడా ఈ సందర్భంగా శాస్త్ర వెల్లడించింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాయాత్ర చేపట్టారు. వాంకిడి నుండి ఆలంపూర్ జరుగుతున్నటువంటి ఈ యొక్క యాత్ర పెద్దపల్లి జిల్లాకు చేరుకుంది. గత 2 రోజుల నుండి కూడా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కాల్వ శ్రీరాంపూర్ ఓదెల మండలంలో కూడా యాత్ర పూర్తిస్థాయిలో కొనసాగింది. ఈ రోజు కూడా పెద్దపల్లి పట్టణ కేంద్రం నుండి కూడా ధర్మారం వైపు కూడా యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి, అంతేకాకుండా ముఖ్యంగా బీసీల హక్కులు స్థాయిలో కూడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. బీసీలకు ఇచ్చినటువంటి అసెంబ్లీ వేదికగా ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం దోహదపడాలంటూ కూడా ఈ యొక్క పాదయాత్ర చేపడుతున్నాం. ఆలంపూర్ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా యాత్ర కొనసాగుతుందంటూ కూడా వారు వెల్లడించారు.